మెత్త మెత్తగా ఉంది. అత్తయ్య గారు మీరా? ఒసేయ్, ఈ రోజే సంక్రాంతి. మాస్టారు మనకి ఈ ఇల్లు రాసిస్తానన్న రోజు. ఆయన ఎక్కడున్నాడో చూడండి. రాయిస్తాను. రాయిస్తారా? ఇటుక రాయా, గుండు రాయా? నా రాయే. నేను రాయిస్తాను, ఇటుక సిమెంట్ ఇస్తాను అనలేదే. ఆయనతో డాక్యుమెంట్ రాయిస్తాను అన్నాను. ఓ అలాగా. మొహం కడుగుతారా? మీ మొహం మేమెలా కడుగుతామండి? మీరే కడుక్కోవాలి. అయ్యో, ఆయన కడుగుతారా అన్నది మన మొహాలేనే. ఓ మేము ఆల్రెడీ కడుక్కున్నాం మాస్టర్ గారు. అయితే స్నానాలు చేసి రండి, పూజ చేద్దాం. అలాగే చేద్దాం. కాకపోతే మీరు అడగదలుచుకున్నవన్నీ నాకు తెలుసు. అవన్నీ సుమతికి చెప్పి ఏర్పాటు చేయిస్తాను, సరేనా? సరే సరే, ఆ ఏర్పాట్లు ఏవో చెయ్యండి. సుమతి, సుమతి, పదండి పళ్ళు తోముకుందాం. సుమతి, ఇంటికొచ్చిన అతిథులు ఇంకా స్నానాలే చేయలేదు. వాళ్ళని అలా వదిలేసి నువ్వు ప్రశాంతంగా పూజ చేసుకుంటూ కూర్చుంటే అలాగా? అయ్యో రామా, నేను పూజకొచ్చేసరికి వాళ్ళు ఇంకా లేవనే లేదండి. అందుకే ఏర్పాట్లు చేయలేదు. సరే, నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళ స్నానాలకు ఏర్పాట్లు అవి చూడు. అలాగే. మాస్టర్ గారు మా గురించి ఏమైనా చెప్పారా? చెప్పారండి. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాను. అలాగా, సరే సరే, ఆ ఏర్పాట్లు చేయండి. పిండి వాడతారా, సబ్బు వాడతారా? దేనికి? స్నానానికండి. స్నానానికా? మాస్టర్ గారు ఏం ఏర్పాట్లు చేయమన్నారు? స్నానానికే ఏర్పాట్లు చేయమన్నారు. అర్థమయ్యింది. అంటే డబ్బులు ఇస్తారేమో అనుకున్నాను, సబ్బులు ఇస్తారనుకోలేదు. ఓ మీరు అలా అనుకున్నారా? ముందు పండుగ పనులు అవ్వనివ్వండి, ఆ తర్వాత డబ్బుల సంగతి చూద్దాం. అలాగా? చూస్తారంటే తీసుకోండి. అయ్యో, ఆ పిండి ఎక్కడ సరిపోతుంది అత్తయ్య గారు? 1 కిలో ఇమ్మనండి. ఆవిడిచ్చింది పకోడీలో పచ్చిమిరపకాయ బజ్జీలో వేయడానికి కాదే, స్నానానికి. మేమడిగేది స్నానానికి. స్నానానికి కిలో పిండి ఎందుకే? ఓ, మీ పర్సనాలిటీకి సరిపోతానా? మా పర్సనాలిటీ కాదు అత్తయ్య గారు, మీ పర్సనాలిటీకి సరిపోదు అని అడుగుతున్నాను. తెల్లారు చాలాసేపు అయింది. ఈరోజు సంక్రాంతి. శ్వేతకు నేనే అక్కడనే నిజం చెప్పేయాలి. శ్వేత, నాన్నమ్మ గారికి చెప్పిన తర్వాత అప్పుడు శ్వేతకు చెప్తా. నాన్నమ్మ గారండి, నాన్నమ్మ గారండి, నాన్నమ్మ గారండి. బాగుందా? బానే ఉందిలే. బాగుందా? నాన్నమ్మ గారండి, నాన్నమ్మ గారండి. ఏంటమ్మా? ఇవాళ సంక్రాంతి కదండి, శ్వేతకు చెప్పేయచ్చా అండి? ఏమని? అప్పుడే మర్చిపోయారా అండి? నిన్న పెద్దమ్మ గారికి పేపర్ మీద రాసిచ్చాను కదండి. ఓ అద్దా. ఆ శ్వేత దీనికి చెల్లేంటే చండాలంగా? పెద్దమ్మ గారికి చెల్లి కాదండి. మరి నీకు చెల్లా? నీకు చెల్లా? నీకు చెల్లా? గీత, స్నానం చేసావా తల్లి? లేదండి. ఇప్పటిదాకా చేయకపోతే ఎలా అమ్మా? వెళ్ళి చేసిరా. తర్వాత చేస్తానండి. తర్వాత ఎప్పుడే? ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి చేసిరా. నానమ్మ గారు చెప్పనిచ్చేలా లేరు. నేనే వెళ్ళి శ్వేతకు చెప్తా. అట్టెక్కడికే? ఇప్పుడే వస్తానండి. కర్మ, ఇదొక శుద్ధమప్పు మాలోకం. అచ్చం వాళ్ళ అమ్మ పోలికే. పోనీలేండి, మీ పోలికలు రాలేదు. ఇవే ఇప్పుడు ఇది నన్ను తిట్టిందా పొగిడిందా? ఊరుకోండి అత్తయ్య గారు,
అయినా మిమ్మల్ని పొగిడేవాళ్ళు ఈ లోకల్లో ఉన్నారా ఏంటి? అది నిజమేలే. అంటే ఏదో మాట అలా అలా రివర్స్ అయిపోయింది అంతే. అవుతుంది రివర్స్ అయిపోతా, జాగ్రత్త. బాగున్నానా? చండాలంగా ఉన్నావు. థ్యాంక్ యూ. శ్వేత 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 లేగు శ్వేత లేగు శ్వేత. ఎప్పుడే తెల్లారిపోయిందా? శ్వేత సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ గీత, విష్ యూ ద సేమ్. శ్వేత నీకొక గుడ్ న్యూస్. ఏంది అది? నువ్వు నేను ఫ్రెండ్స్ మే కాదు. మరి నేను నీకు ఆగో తలగ్గా దెబ్బట్ల దాకిందే. ఓ ఇదా రాత్రి గంగమ్మ. గంగమ్మ లేదు లేదే, నిద్రలో తల గోడకి తాకిందంతే. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏం జరిగిందో చెప్పవే. అయ్యో రామ, తర్వాత చెప్తానే, ముందు నేను చెప్పేది విను. ఇనాళ్ళంటే ముందుకి దెబ్బెట్లా తాకిందో చెప్పు. సరే చెప్తాను విను. రాత్రి గంగమ్మ వచ్చి మనల్ని చంపాలని ట్రై చేసింది. నేను దాన్ని చావగొట్టి తరిమేశాను. వట్టే బాస్తి మనల్ని చంపనీకొస్తాదే దాన్ని. అబ్బా నేను తన్ని పంపించాను శ్వేత, వదిలేయ్. దాన్ని ఇడిచిపెట్టా. నిన్ను కొట్టిన దాన్ని దెబ్బకు దెబ్బ తీయకుంటే నేను నీ ఫ్రెండ్ అయినట్లయితేనే. ఇంకా ఫ్రెండ్స్ ఏంటి, మనం ఫ్రెండ్స్ కాదు. నా పూజలు ఫలించి ఆ దేవుడు కరుణించి వరాలందించి నాకొక నిజం తెలియజేశాడే. అదేంటో తెలుసా? నేను మీ అక్కనే, నువ్వు నా చెల్లివే. మనిద్దరం ఒకే తల్లి పిల్లలం. ఈ విషయం తెలిసిన దగ్గర నుండి నీకు చెప్పాలని ఎంతో ఆశగా ఎదురు చూశాను. ఇప్పటికి అవకాశం దొరికిందే. ఏం మాట్లాడవేంటి శ్వేత? శ్వేత శ్వేత అమ్మో, ఆ గంగమ్మ గారి మీదకి వెళ్ళినట్టుందే. శ్వేత శ్వేత ఆగు. శ్వేత శ్వేత ఎక్కడికే ఈ పొట్టి పొడుంకాయలిద్దరు అలా పరిగెడుతున్నారు? ఏయ్ ఏయ్, ఎక్కడికే ఇద్దరు? ఆగండి, నేను వస్తున్నాను. అయ్యయ్యో, ఎక్కడికి వెళ్తున్నారో ఏమిటో. అదేంటి వీళ్ళు అలా వెళ్ళిపోతున్నారు? వెళ్దాం పద, మనం వెళ్దాం. శ్వేత ఆగు. శ్వేత గంగమ్మని సావుగొట్టేదాకా నేను ఆగా. ఆగు శ్వేత, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ గంగమ్మని కొట్టినాక చెప్పు. ఆగకపోతే నా మీద ఒట్టే, నా మీద ఒట్టే, నా మీద ఒట్టే, నా మీద ఒట్టే, నా మీద ఒట్టే. ఎందుకు ఆపినవే? నా ఫ్రెండ్ మీద చెయ్యేస్తే ఎట్లుంటదో ఆ గంగమ్మకు తెలవాలి. అది మళ్ళా నీ జోలికి రావనంటే భయపడాలే. పొయ్యి దాని చెవడాలు తీస్తా. అలాగే తీద్దు గాని
నేను చెప్పేది వినే. నువ్వు చెప్పినాక వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్దాం. సరే జల్దీ చెప్పు. గీత, శ్వేత, గీత అయ్యయ్యో వెళ్తే పెద్ద గోలొచ్చి పడింది. అయ్యో, ఆగండి అత్తయ్య గారు, కాస్త అటు ఇటు చూడండి. అయ్యయ్యో, ఈ 2 కుంకుడుకాయలు ఎటు తొర్రుకుంటూ వెళ్ళాయే. అత్తయ్య గారు, అది వాళ్ళ ఆవేశం చూస్తే కొట్టడానికి వెళ్ళినట్టున్నారే. అక్క, గుడిలో గంట గంట. చిన్నారమ్మాయి, పిల్లలిద్దరు ఎటు వెళ్ళారని నేను టెన్షన్ పడి చేస్తుంటే మధ్యలో మీ నాసేంటే. అటు వెళ్ళి వెతుకుదాం పదండి. వదిన గారు, అటువైపు చెరువు ఉందండి. అయితే మీ ఇద్దరు కలిసి వెళ్ళండి. ఎందుకు? దూకడానికా? నేను తొయ్యడానికి. అటు వెళ్దాం పదండి. వదిన గారు, అటైతే వీళ్ళిద్దరిని పంపించండి. అటుపక్కే ఉందండి శ్మశానం. అమ్మో, అయితే మనుషులట వెళ్ళకూడదన్నమాట. అందుకే కదే మిమ్మల్ని వెళ్ళమంటోంది. నోర్మోయ్. వదిన గారు, మీరు అటు వెళ్ళి వెతకండి, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను. అలాగే. గీత, పదండి, వెతుకుదాం. శ్వేత, అమ్మ గీత. ఇద్దరి జాతకం ఎలా ఉంది గురువు గారు? గీతా శ్వేతల జాతకం అద్భుతం. శ్వేత జాతకం ఇంకా బాగుంది. లగ్నాధిపతి గురుడు కావడం వల్ల వారి జీవితానికి తిరుగుండదు. కాకపోతే శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల చిన్న చిన్న దోషాలున్నాయి. దోషాలా? ఏమిటి గురువు గారు అవి? జాతక దోషం వల్లే ఆ అక్కా చెల్లెలు పుట్టుకతోనే విడిపోయారు. ఒకే తల్లి కడుపున పుట్టినా కలిసి బ్రతకలేకపోయారు. అవును గురువు గారు, ఇప్పటి వరకు తాము అక్కా చెల్లెలు అని వాళ్ళకే తెలియదు. అదే వారికి మంచిది. అక్కా చెల్లెళ్ళమని వారికి తెలియకపోవడమే వారికి శ్రీరామ రక్ష. ఆ దేవుడు కరుణించి నా పూజలు ఫలించి నిన్నటి నుంచి చూస్తున్నా. పూజలంటావు, దేవుడంటావు, గిచ్చప్పనికి ఆపినావే లేదే. మరేందే? నువ్వు నా ఫ్రెండ్వి కాదే. ఆ ఫ్రెండ్ కాకుంటే తల కింద దిండునా, నీళ్ళలో బెండునా? ఏమిటి గురువు గారు మీరనేది? అవును శాస్త్రి గారు, వారి జాతకం ప్రకారం తాము అక్కా చెల్లెలమని తెలియకూడదు. తెలిస్తే ఇద్దరిలో ఒక్కరే ప్రాణాలతో ఉంటారు. నేను నీకు ఒకవేళ ఒకరికి నిజం తెలిస్తే మొదటిగా నిజం తెలుసుకున్నవారు ప్రమాదంలో పడతారు, అష్టకష్టాలు అనుభవిస్తారు, మరణాన్ని చూస్తారు. వాడక్కగాదే తిక్క. ఒరేయ్ తిక్కన్నా, మర్యాదగా దాన్ని ఇడిచిపెట్రా, లేకుంటే మొన్న మా తాత జామకాయతో కొట్టినట్టు ఇప్పుడు నేను పుచ్చకాయతో కొడతా. సచ్చూరుకుంటావు పుచ్చి వంకాయ మొహమోడా. ఒరేయ్, దాంతో మాట్లాడరా, పదండి. ఈ బూరి ముక్కలు దాన్ని తీసుకెళ్ళిపోతున్నాను. మీ తాతొచ్చి నా అప్పు నాకు కట్టి అప్పుడు విడిపించగలమను, లేదంటే దీన్ని నా ఇంటి పరిమర్శం చేసుకుంటానే. మేడిగుడ్లదానా, దానికేమన్నా అయ్యిందో నువ్వు పాన్న వెళ్ళట్టు నేను నిన్ను నమ్ములుతా. నా పాల్లో ఒక్క ముక్కంత లేవు, నువ్వు నన్ను నమ్ములుతావా? సరేనే,
నీకు మీ నాన్నమ్మకి దమ్ము ధైర్యం ఉంటే నా ఇంటికొచ్చి అప్పు తీర్చకుండా దీన్ని విడిపించుకు వెళ్ళమనవే. అప్పుడు చూస్తాను మీ ధైర్యం ఏంటో. రేయ్ పదండ్రా. గీత గీత అమ్మ గీత 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 ముస్లి శ్వేత 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 ఎక్కడే గంగమ్మ వచ్చి లాక్కుపోయింది ముస్లి. గంగమ్మ ముస్లి దమ్ముంటే వచ్చి ఇడిపించుకోవమ్మని ఛాలెంజ్ కూడా చేసింది ముస్లి. దమ్మా ఈ అనసూయ దగ్గర అనిల్ అంబానీ దగ్గర డబ్బుందా, స్నానం చేయడానికి గబ్బుందా అని అడిగినట్టుంది. ఏయ్ వెళ్ళి దాని సంగతి ఏంటి తేలిద్దాం. పదండి. పదండి. అత్తయ్య గారు. ఏమిటి గురువు గారు ఈ అన్యాయం? వాళ్ళు జన్మలో తాము అక్కా చెల్లెళ్ళు అని తెలుసుకోలేరా? ఇద్దరికి వివాహం జరిగాక తెలిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. వివాహం లోపు మాత్రం ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే ఎవరో ఒకరు కష్టాలు పడక తప్పదు. ఇది దైవ నిర్ణయం. నానమ్మ గారండి. నానమ్మ గారు. ఏమే పూజలు దానా? నువ్వు పాద పూజలు బాగా చేస్తావటగా. నా కాడు చెప్తాను, చేస్తావా? శవాల పూజ ఇంకా బాగా చేస్తానండి. చేస్తారా? చేస్తాను. పైకలా అమాయకంగా కనిపిస్తావు గాని నువ్వు ఆ కోతి ముద్దానికంటే ముదిరే. నా శ్వేతని కోతి మూతి అన్నావు బుర్ర పగిలిపోద్ది. బర్రె మొహం దానా. నన్ను బర్రె మొహం దానా అంటావా? ఒరేయ్ అదన్నేసి మాట్లాడుతుంటే దున్నపోతులా చూస్తారంట. నాలుగు తగిలించండి. అలాగే ఏం చేస్తున్నావురా? నువ్వేమన్నావు? తగిలించమన్నారా? అందుకే తగిలించాను. ఊరిన కర్రీ ఎదవా. తగిలించడం అంటే అర్థం గోడకు గడియారం తగిలించినట్టు తగిలించడం కాదురా. నాలుగు పీకు. ఓహో 1 2 3 4 5 అత్త 5 పీకానత్త. తింగర్ సన్నాసి నిన్ను. నీకు చెప్పే కంటే నేను చేసుకోవడం మంచిదిరా. అవునండి, ఆయన ఒక సన్నాసి, మీరొక ఎదవ సన్నాసి. నన్నే తిడతావే? లేపిన చెయ్యి అలాగే ఉంచు. పొరపాటున దించావో నీ గుండెల్లో గుణపం నేను దించాల్సి వస్తుంది. ఎంత ధైర్యమే! నా అడ్డాకే వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావా? చుట్టూ ఉన్నది నా మనుషులు. చిటికే వేశానంటే చావు కొట్టేస్తారు. తమరు చంపేస్తుంటే చేతులు కట్టుకుని కూర్చుంటాను మరి. ఏయ్ ఒసై బాతు మొహందానా, నీలాంటి లఫుట్ లేడీ రౌడీలని ఎంతో మందిని చూసొచ్చానే. ఇచ్చిన బిల్డప్లు చాలు, నా మనవరాల్ని నాతో పంపించు. లేదంటే నిన్ను నీ మనుషుల్ని పూరి పిండి కలిపినట్టు కలిపి పైకి పార్సిల్ చేస్తానే, జాగ్రత్త. ఏయ్ భుజబల పోటీలో ఓడించారు కదా, ఇక్కడ మాత్రం ఏం చేస్తుందిలే అనుకుంటున్నావా? అక్కడ అడ్డం తిరిగితే అడగడానికి మీ ఊరి జనం ఉన్నారు. ఇక్కడ అడ్డంగా నరికినా అడిగే దిక్కు కూడా ఉండదు.
నోరు మూసుకుని ఆ పంతుతో ఇంటి పత్రాల మీద సంతకాలు పెట్టించి దీన్ని తీసుకెళ్ళు. లేదంటే దాని 2 కళ్ళు పీకి నీ చేతులు ఎడతా. చల్ నీ తల్లి, పుట్టుకని వీకనికి దాని కళ్ళ ఉన్న ద్రాక్ష పండ్లు అనుకున్నావే. దాని కళ్ళు వీకుడు కాదు, నీ మూతి పళ్ళు రాలకుండా చూసుకో. నోరు ముయ్ పిల్ల కుక్క. చాచు కొడితే చపాతీ పిండిలా నేల కత్తుకుంటావు. నువ్వు కూడా డైలాగులు చెప్పేదానివా? ఏ అనసూయ, నువ్వెంత అరిచి గొంతు తెచ్చుకున్నా ఆ పంతులొచ్చి ఆ ఇల్లు రాసిస్తేనే దీన్ని వదిలేది.